అనాదిగా భారతదేశం వేదభూమిగా, కర్మభూమిగా విరాజిల్లుతూ ఆధ్యాత్మిక సిరులను ప్రపంచానికందిస్తోంది. ఈ ఆధ్యాత్మిక సిరులు నలుదిశలా విరాజిల్లడానికి మరియు ప్రజల్లో భక్తి భావనలు పెంపొందించి సనాతన ధర్మాచరణ వైపు అడుగులు వేయడానికి ఈ ధర్మభూమిలో వెలసిన ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు కారణమవుతున్నాయి. ఆయా క్షేత్రాల్లో వెలసిన దేవతలు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైనప్పుడు క్షేత్ర మహత్యాలు ఎన్నెన్నో ఆసక్తికర సన్నివేశాలకు, అపురూప అధ్యాయాలకు కారణమవుతున్నాయి. అలాంటి క్షేత్రాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి భక్తుడికి ఉంటుంది. కారణం ప్రాపంచిక విషయ వాసనలు. నిత్య జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లను, కష్టనష్టాలను చవిచూస్తోన్న సగటు మనుషులతో పాటు ఎందరెందరో ధార్మికులు సైతం ఎప్పుడో ఒకప్పుడు దర్శించాలని తపనపడే దివ్యక్షేత్రం మెదక్ జిల్లా బొంతపల్లిలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం. మనిషి జీవితం తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అలాంటి జీవితాన్ని స్వార్థపూరితమైన రాగద్వేషాలతో, అనవసరమైన ఆలోచనలతో క్లిష్టతరం చేసుకుంటాడు మానవుడు. మనిషి జీవితంలోని సమస్యల నుండి పరిష్కారానికి, మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గంగా ఆలయాల సందర్శనమని పెద్దలు చెప్తారు. ఆ ఆలయ సందర్శన పుణ్యఫలాన్ని మీ అందరికి అందించడానికి చేస్తున్న మా ఈ ప్రయత్నమే ఈరోజు మనం చేస్తున్న ఈ ఆలయ యాత్ర. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లా జిన్నారం మండలం బొంతపల్లి గ్రామంలో వెలసిన ఈ అతి పురాతనమైన ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయానికొచ్చే భక్తులకు ఈ దేవాలయ ప్రవేశం ముఖద్వారం మెదక్ వెళ్లే రహదారికి ఎడమవైపున ఘనస్వాగతం పలుకుతుంది. ఈ ముఖద్వారం నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం ఉన్నది. ముఖద్వారం గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గమధ్యంలో బొంతపల్లి గ్రామం, గ్రామ పంచాయతీ ఆఫీసు మనకు దర్శనమిస్తాయి. బొంతపల్లి గ్రామం దాటిన తరువాత మట్టి రోడ్డుపై కొంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో ఒక మర్రి చెట్టు కింద నిర్మించబడిన అభయాంజనేయ స్వామి చిన్న మండపం మనకు ధైర్యాన్నిచ్చి విజయాలను చేకూర్చాలని ఆశీర్వదిస్తుంది. మరికొంచెం దూరంలోనే 2 దశాబ్దాల క్రితం వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ముందుగా ఆధ్యాత్మిక భావనలను కలుగజేసి భక్తి పారవస్యంతో మనలను పులకింపచేస్తుంది.
అనంతరం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. సుమారు 10 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రదేశమంతా నిత్యం ఓంకారనాదం వ్యాపించి ఆధ్యాత్మిక అనుభూతులను పంచుతుంది. భక్తులు ఇక్కడికి చేరుకోగానే దేవాలయ పరిసరాల్లో విలసిల్లిన ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో మనశ్శాంతిని కలుగజేస్తుంది. ఈ విశాల ప్రదేశంలో ముందుగా మనకు దర్శనమిచ్చేది నందీశ్వరుడు. ఎటువైపు చూసినా మహేశ్వరుడు దర్శనమిచ్చేటట్లుగా రూపశిల్పి సృష్టించిన శంకరుని విగ్రహం ముందు అతిపెద్ద నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయ సందర్శనలో భాగంగా ఈరోజు మనం మెదక్ జిల్లాలో గల బొంతపల్లి గ్రామంలో ఉన్న భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈరోజు మనం ఆ అమ్మవారిని, ఆ స్వామివారిని దర్శించుకొని తరిద్దాం పదండి. ఆ తరువాత అతిపెద్ద గాలిగోపురం కనువిందు చేస్తుంది. గాలిగోపురంపై శ్రీ వీరభద్రస్వామి భద్రకాళికా సమేతుడై ఉండగా పక్కనే దక్షుడు మేషరూపంతో మనకు దర్శనమిస్తాడు. గాలిగోపురంపై శిల్పులు చెక్కిన ప్రతిమలు వారి అపురూప శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. గాలిగోపురం ముఖద్వారం దగ్గర కాపలాగా శృంగి, భృంగి విగ్రహాలు కనిపిస్తాయి. గాలిగోపురం ద్వారం దాటి లోపలికి అడుగుపెట్టగానే చుట్టూ ప్రాకారంతో సువిశాలమైన శ్రీ వీరభద్రస్వామి ఆలయం, మండపం, గర్భగుడి నిర్మితమై ఉన్నాయి. గుడిలో అడుగుపెట్టగానే ముందుగా మనకు మహేశ్వరుడు దర్శనమిస్తాడు.
గాలిగోపురం లోపల అడుగు పెట్టగానే కనీసం 2 నిమిషాలు ఆగి దేవాలయం లోపలి పరిసరాలన్నీ పరికిస్తే ఎటు చూసినా అద్భుత ఆధ్యాత్మిక వాతావరణం, వందల సంవత్సరాల కిందటి నిర్మాణ శైలి మనల్ని కొంతసేపు విభ్రమకు గురిచేస్తాయి. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలోనే నిర్మించారని 1372లో కాకతీయ రాజుల పునరుద్ధరణ సమయంలో బయటపడ్డ శాసనాల ఆధారంగా మనకు వివరాలు తెలుస్తున్నాయి. సుమారు 850 సంవత్సరాల క్రితం ఈ మందిరం కాకతీయుల కాలంలో నిర్మించబడినట్టు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో ధ్వంసమైపోయిన ఈ ఆలయాన్ని 150 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం గావించారు. దీనికి కారకులు నాటి తాలూకుదార్ జైరావు మరియు భైరవమూర్తి గారు. కొంచెం ముందుకు నడిస్తే 18 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం నందీశ్వరుడు కానవస్తారు. ఆలయ మండపం అత్యంత సుందరంగా, సువిశాలంగా పద్మములతో తీర్చిదిద్దబడి ఉంది. ఇప్పుడు మనం శివ సృష్టి అయిన శ్రీ వీరభద్రుని దర్శించుకుందాం పదండి. భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం చరిత్ర ఏమిటంటే, కాకతీయుల కాలం నాడు వ్యాపారస్తులు ఎడ్ల బండ్లపై వెళ్ళుచుండగా ఇక్కడ బొంతపల్లి గ్రామంలో ఆగిపోతే ఆ రోజు అందరూ రాత్రి అక్కడనే నివసించారు, పండుకున్నారు. అయితే కలలో స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి పక్కకు ఓ పుట్ట ఉన్నది, ఆ పుట్టలో నా విగ్రహం ఉన్నది, ఆ విగ్రహానికి పూజా ప్రతిష్టాపన చేస్తే మీకు అనుకున్న పనులు అవుతాయి, బండ్లు కూడా ముందుకెళ్తాయని చెప్పి కలలో చెప్తాడు. అదేవిధంగా తెల్లవారి అందరూ మాట్లాడుకొని పక్కకున్నటువంటి పుట్టలో నుంచి స్వామివారిని తీసి ప్రతిష్టాపన చేసి వెళ్ళిపోతారు. కొంతకాలానికి ఆ గ్రామంలో గ్రామస్తులు మాంసాహారాలు తినడం ప్రారంభించారు. అయితే స్వామివారికి నచ్చక బాలుని రూపంలో వస్తాడు. వచ్చి పశువుల కాపరి గొర్రెలు మేపుతుండగా ఆ పశువుల కాపరి వద్దకు వచ్చి, తాత నన్ను ఎత్తుకో, నీకు ఎక్కడ బరువైతే అక్కడ దించు అని చెప్పి చెప్తాడు. ఆ సమయంలో ఎత్తుకుంటాడు. ఇక్కడ స్వామివారు బొంతపల్లి గ్రామంలో 1/2 కిలోమీటర్ దూరంకు వచ్చి అక్కడ మంచిగా ఉంది, పత్రి మైసాకు చెట్లు, దట్టమైన అడవి మంచిగా ఉందని చెప్పి అక్కడనే స్వామివారు దిగుతాడు, బరువైతాడు. తర్వాత పశువుల కాపరికి చెప్తాడు, తిరిగి చూడకుండా వెళ్ళండి అని చెప్తాడు. చెప్తే గజ్జుల సౌండ్, డమరుకనాదాలు, శబ్దాలు విని అతను చూస్తాడు. అతను కూడా శిలా అయిపోయాడు. స్వామివారు కూడా ఇక్కడనే పవిత్రమైన స్థలం అని చెప్పి ఇక్కడనే వెలిసిండు. మండపం దాటిన తరువాత మనకు గర్భగుడికి కుడివైపున చిన్న విఘ్నేశ్వర ఆలయం కానవస్తుంది. సకల విఘ్నాలు తొలగించే శ్రీ విఘ్నేశ్వర స్వామిని ముందుగా దర్శించుకొని ఆ తరువాత గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభిస్తారు భక్తులు. భక్తులు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం గర్భగుడిలోకి ప్రవేశించగానే అత్యంత తేజోమయమైన మూర్తి
దేదీప్యమానంగా వెలిగిపోతుంది. గంభీరంగా స్వయంభువుగా వెలసిన శ్రీ వీరభద్రస్వామి మహాదర్శనం కలుగుతుంది. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే ఆదిదేవుడు ఆ పరమేశ్వరుడు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న స్వయంభువు శ్రీ వీరభద్రస్వామి దర్శన భాగ్యంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. గర్భగుడిలోనే స్వయంభువుగా వెలసిన శివలింగం మనకు దర్శనమిస్తుంది. అనునిత్యం భక్తులచే వివిధ అభిషేకాలు, రుద్రాభిషేకాలు, పుష్పదళార్చనలు అటు వీరభద్రస్వామి వారితో పాటు ఇటు శివలింగానికి కూడా నిత్యము జరుగుతుంటాయి. స్వామికి ఉదయమే ప్రాతకాలం 6 గంటలకి బిందెతో ప్రారంభించి తర్వాత 7 గంటలకు భక్తుల యొక్క తీర్థప్రసాదాలు వినియోగం జరుగుతుంది. తర్వాత అభిషేకములు, అర్చనలు మరియు అన్నపూజలు జరుగుతాయి.